ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆనాడు 2004లో సోనియా గాంధీ గారు కరీంనగర్లో తెలంగాణ ఇస్తాన్న గ్యారంటీ ఇచ్చింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. మే 6, 2022 రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తాన్న గ్యారంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో. ఈ గ్యారంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. పరిపాలన దారిలో పెట్టినాము. ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు. మా ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ వచ్చింది, బక్రీద్ వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది, హనుమాన్ జయంతి వచ్చింది, ఇతర పండుగలు వచ్చినాయి. చిన్న సంఘటన జరగకుండా, శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి నిమిషం మేము పర్యవేక్షించుకుంటూ ఈ అన్నిటిని కూడా నిర్వహించినాము. ఎన్నికల్లో చిన్న చెదురుమదురు సంఘటన జరగకుండా తెలంగాణలో ఎన్నికలను నిర్వహించినాము. అదే ఆంధ్రప్రదేశ్లో 40-50 మంది అధికారులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మా మీద ఆరోపణ చేయలేకపోయింది. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని చిన్న స్టేట్మెంట్ అయినా మా రాజకీయ ప్రత్యర్థులైనా ఇచ్చిండ్రా? పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలన ప్రజలకు ఇస్తున్నాము. ఈరోజు ఇలాంటి రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఇంతవరకు సింగిల్ కేసు ఏదైనా పెట్టినామో మేము? ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తలేరా? గతంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణలో అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా? చిన్న చెదురుమదురు సంఘటనలు అయినా జరిగినాయా మీరు చెప్పండి. ఏమీ జరగకపోతే బాగున్నట బాగలేనట? బాగున్న దాన్ని కూడా అప్పుడప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పైన ఏదైతే వాళ్ళు ఒకవైపు అనారట వైపు కోసం ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేస్తారు. ఇంకా జాయినింగ్స్ ఉంటాయా? 100 ఎలకలు తిన్న పిల్ల అంటే తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుండాలి కేసీఆర్కు. పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్. సిగ్గే కాదు, మతి కూడా తప్పినట్టున్నాడు. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది? ఎవరు? మేమా? 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి, అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ఈ ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీషే కదా అన్నది. దానికి వంతబాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా? వాళ్ళు ఎటు చేస్తే అట్లా? ఊర్లో ఎవడో చేతబడి చేసేటోడు ఉంటాడు. చేతబడి చేసి వాడు ఊర్లో ఉన్న జనాలను చంపుతుంటే చూసుకుంటూ ఊరుకుంటామా? వాని చెట్టు గట్టేయమా? తాళ్ళతో బంధించమా? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో 3rd ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనివిప్పు కలగలేదు. ప్రజల తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లు లేకపోవడం. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీ ఓట్లు వేసారు. సిరిసిల్లలో బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో బీజేపీ, బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు, వాళ్ళ కంచుకోట అన్నారు కదా, ఆడ కూడా 3rd ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది. తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా? గదే ఇది పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం, కడుపులో జరుగుతాం, కాళ్ళ సందులో దూరుతాం, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. ఇదే కదా, ఈ పనికిమాలిన ఆలోచనలే కదా.
ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వాలంట. సిగ్గునాదా? ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా? కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు 10 ఏళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనైనా పిలిచిండా? మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం. ఏ మాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు. తెలంగాణ సంబరాలలో పాల్గొననోడు, ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుండు? అంటే స్వార్థము, దోపిడీ, కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక, ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళని బతికించవు. మీకెట్లా చెప్తాం? షేర్ నాకు ఎట్లయినా మీకే చెప్తాం. డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని. ఇప్పుడు మీకు మన కంటోన్మెంట్ ఏరియాలో మనకి ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి, అంటే రోడ్లు 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే. మేము వచ్చినెంబడే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అనుమతి తీసుకున్నాం కదా. చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయించుకున్నాం కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ పెట్టబోతున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ఎందుకు ఇంత హడావిడిగా మేము వచ్చినాం? ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులం ఢిల్లీకి వచ్చినామంటే తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది. మనం ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. తొందరలోనే ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కూడా కలుస్తాం. రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లా కొట్లాడాలనో ఆ విధంగా కొట్లాడతాం. మన ఎన్నికలలో చూసిండ్రు కదా. సో ఇప్పుడు పరిపాలన చేసే సమయం. అందుకే ఈరోజు మేము రేపు బడ్జెట్లో మన రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నాము. గతంలో స్టార్టింగ్లో 2014 ప్రారంభంలో ఒక 2-3 సార్లు మాత్రమే చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆ డైలాగ్ ప్రాసెస్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల మధ్య ఏ రకంగా ముందుకెళ్ళి డెఫినెట్గా మా మంత్రివర్గంలో కూడా చర్చించడం. తొందరలోనే మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకొని పునర్విభజన చట్టంలో కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అనుమతులు కానీ, నిధులు కానీ, పక్క రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు కానీ, వీటన్నిటినీ ఇది నిరంతర ప్రక్రియ. మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ సమస్యను పరిష్కరించుకున్న మేము వస్తానే. నేడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వీలైనంత మేరకు సానుకూలంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటాం. ఇంకేమైనా మిగిలితే అప్లేట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పరిష్కారం కాకపోతే కోర్టులు ఉండనే ఉన్నాయి. సో వివిధ వేదికలను ఇరు రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించడానికి పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే మేము అసూయపడేది లేదు. మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అలసత్వం ప్రదర్శించేది లేదు. మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం. నేను మొన్న చెప్పినా, నేడు చెప్తున్నా, రోజుకు 18 గంటలు మేము కష్టపడతాము. తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేస్తాము.